గుడ్ మార్నింగ్ గాయ్స్, జై భీమ్ అందరికీ. ఇదే నా డైలీ వ్లాగ్స్లో 19th డే వీడియో. యాజ్ యూజువల్గా లేచి బ్రష్ చేసుకొని డైరెక్ట్ ఇంకా ఈరోజుకి కాలేజ్ వెళ్ళలేదు. డైరెక్ట్ ఇంకా కాలేజ్కి వెళ్ళకుండా టెంపుల్కి వెళ్ళిపోయినా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. టెంపుల్ నుండి డైరెక్ట్గా నా వర్క్ పర్పస్కి వెళ్ళిపోయినా. చాలా రోజులు వచ్చింది గ్యాప్, చాలా రోజులు వచ్చింది. ఇక్కడికి వెళ్ళి ఇంకా డైరెక్ట్ కంటిన్యూగా రెగ్యులర్గా రావాలి వర్క్కి. మధ్యలో గ్యాప్ ఇస్తే కష్టంగా అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి ఇంకా ఆకలి అవుతుందని దోశ తినేసిన. ఇటు వచ్చినా ఏందనా అక్కడ వదిలేసిన ఇంకా సినిమా కోసం వచ్చిన వదిలేసిన. తగ్గియానా ఏందన్నా, ఇది మరీ ఇంత కొలెస్ట్రాల్ ఉందన్నా దాంట్లో. అన్నతో కాసేపు ముచ్చట్లాడి అక్కడికి వెళ్ళి మళ్ళీ రూమ్కి వెళ్ళి ఒక 3 hours పడుకొని మళ్ళీ లేచి మళ్ళీ వర్క్ పర్పస్కి వచ్చిన బాయ్. అక్కడికి వెళ్ళి జిమ్కి వచ్చిన. ఫస్ట్ అయితే వర్క్ వెళ్ళే ముందు జిమ్కి వచ్చిన. ఇది మా పాత జిమ్ కాదు, ఇది కొత్త జిమ్ బాయ్. ఇది ఓల్డ్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఎట్లా అంటే ఐరన్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి బాయ్. అసలు ఈ జిమ్ ఎట్లుందంటే ఘోరంగా ఉంది బాయ్. అక్కడికి వెళ్ళి ఫస్ట్ నా వర్కౌట్ ఏంటంటే ఈరోజు లెగ్స్ వర్కౌట్. నిన్న షోల్డర్ చేసిన కదా. బట్ ఈ కొత్త జిమ్ ఫస్ట్ అయితే వార్మప్ చేసుకున్నా. ఇక్కడికి వెళ్ళి వార్మప్ చేసుకున్నా. ఇంకా వార్మప్ ఏడైనా రెగ్యులర్గా మనది ఎట్లనే ఉంటుంది బాయ్. రెగ్యులర్గా మనం ఇట్లనే ఉంటుంది. కొత్త జిమ్ వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే వార్మప్ అనేది రెగ్యులర్ ఇట్లనే ఉంటుంది. నాకైతే జిమ్ ఎట్లా అనిపించింది అంటే, అరే ఏంద్ర నాయన ఎక్విప్మెంట్స్ ఇట్లున్నాయి అట్లా అనిపించింది. మాస్ అనిపించింది బ్రో, నిజంగా చెప్తున్నా కదా. అక్కడికి వెళ్ళి ఇంకా కాసేపు పోజ్ ఇచ్చుకున్నాం. మనం ఏం చేసినా ఫస్ట్ పోజ్ ఇవ్వండి ఏం చేయము. అందుకే కాసేపు అట్లా నెక్ రొటేషను, హ్యాండ్ రొటేషను, లెగ్ రొటేషను ఇట్లా. అంటే లెగ్స్ చేసేటప్పుడు ప్రాపర్గా వార్మప్ అనేది కంపల్సరీ మ్యాండేటరీగా చేయాలి బాయ్, లేకుంటే ఎక్కడికక్కడ పట్టేసుకుంటుంది. అక్కడికి వెళ్ళి నా ఫస్ట్ వర్కౌట్ ఏంటంటే లెగ్ ప్రెస్ మిషన్. ఎట్లుంది చూడు ఇది. అసలు మా జిమ్లో, నేను రెగ్యులర్ చేసే జిమ్లో అయితే అట్లా ఉండదు అసలు. మస్తు ఉంది అసలు, ఇది ఘోరంగా అంత పైకి ఉంది. ఫస్ట్ వార్మప్తో కలిపి ఒక 4 sets చేసిన బాయ్. 5 sets చేద్దాం అనుకున్నా బట్ చేయలేదు. ఇవి ఒక 4 sets కొట్టిన. వార్మప్తో కలిపి 4 sets చేసుకున్నాం. మధ్యలో ఇంకా మనది ఎట్లుంటుంది, ఒక వర్కౌట్ ఖతం పట్టి చేసినామా పోజ్ చేయడమా అట్లా అనిపిస్తుంది బాయ్. బెంచ్ ప్రెస్ ఎట్లా కుడుతుంది చూడు, మంచిగా ఉంది. ఎక్విప్మెంట్స్ కానీ ఇవి ఓల్డ్వి కదా, దగ్గర పాత జిమ్ అనుకుంటా. ఇది చాలా ఓల్డ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, బాగుంది. అక్కడికి వెళ్ళి నెక్స్ట్ అంటే లెగ్ ప్రెస్సే. ఇది కొంచెం వెయిట్ వేసుకొని చేసిన. సేమ్ లెగ్ ప్రెస్ వెయిట్ వేసుకొని చేసిన కానీ మంచిగా అనిపిస్తుంది. కానీ ఏసీ లేదు, ఏం లేదు బ్రో. ఏసీ లేదు, ఏం లేదు, కొంచెం కష్టంగా ఉంది. ఇది లెగ్, ఈ మిషన్ తోటి ఒకటి ట్విస్ట్ ఏంది తెలుసా, లెగ్ ఎక్స్టెన్షన్ లెగ్ కల్స్ రెండు కలిపి ఒకటే మిషన్ మీద వస్తుంది. గెట్ 1 buy 1 ఆఫర్ లెక్క ఉంది ఇది. మంచిగా అనిపించుండే. నాకు అది పెట్టడం తెలియట్లేదు, ఎట్లా చేయాలో తెలియట్లేదు. ఇక్కడ ఈ అన్న ఇట్లా చేయి బ్రో ఇట్లుంటుంది అని చూపెట్టుండే. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఇక్కడికి వెళ్ళి ఇంకా అంటే నార్మల్గా ఫస్ట్ కదా మనము డైరెక్ట్ ఏ జిమ్ ఎక్విప్మెంట్ ఏ ఇంద్రుడు కూడా తెలియదు సరిగా. అప్పుడప్పుడు అంటే తెలియనప్పుడు తెలుసుకోవాలి బాయ్. ఇవి కూడా లైక్ వార్మప్తో కలిపి ఒక 4 sets చేసిన. యాక్చువల్గా 5 sets చేయాలి, వార్మప్తో కలిపి 5 sets చేయాలి. ఇవి ఒక 4 sets కొట్టిన బాయ్ వార్మప్తో కలిపి. లెగ్ ఎక్స్టెన్షన్ ఇది ప్రాపర్గా పడుతున్నట్టు అనిపిస్తుంది బాయ్. దానికంటే ఇది ప్రాపర్గా పడుతున్నట్టు, అంటే నేను రెగ్యులర్ చేసిన మిషన్ కంటే ఇది ఓకే అనిపిస్తుంది. మధ్యలో పోజ్ ఇచ్చుకున్నా బాయ్. అంతా అసలు చెమటలు అసలు ఘోరంగా వస్తున్నాయి. అది సరిగా ఫ్యాన్ ఎక్కడనో ఉంది, అక్కడ సైడ్ ఫ్యాన్ లేదు, ఏం లేదు, ఘోరంగా అనిపించింది. మధ్యలో ఇంకా లెగ్ పోజ్ ఇచ్చుకున్నా. అంటే అప్పుడప్పుడు పోజ్ ఇచ్చుకోవాలి. ఎట్లా అంటే మనం ఏం వర్కౌట్ చేస్తున్నాం పోజ్ ఇచ్చుకుంటే మనకి ఏంటి ఇంప్రూవ్ అనేది తెలుస్తుంది. అసలు అది లెగ్స్ ఇంప్రూవ్ అవుతున్నాయా కావట్లేవా అనేది తెలుస్తుంది. అందుకే అప్పుడప్పుడు పోజ్ ఇవ్వాలి బాయ్. అది నా పాత జిమ్ లెక్క అన్నీ మిర్రర్స్ ఏం లేవు, అంత మంచిగా ఏం పాత జిమ్ లెక్క ఏం అనిపించలేదు. ఓకే బట్ చెయ్యొచ్చు అనే థాట్. మళ్ళీ ఇది సేమ్ వర్కౌట్ లెగ్ ఎక్స్టెన్షన్ కదా. లెగ్ ఎక్స్టెన్షన్ కొంచెం వెయిట్ చేసుకొని
వెయిట్ ఎంత ఫస్ట్ 10 పెట్టుకున్నా, మళ్ళీ 10 పెట్టుకున్నా. 10 పెట్టుకొని ఇవి అంతా కలిపి ఒక 5 సెట్స్ వేయలేదు, 4 సెట్స్ వేసిన. బట్ లిటరలీ చెప్తున్నా కదా, ఘోరంగా అనిపించింది బాయ్. ఈ లెగ్ ఎక్స్టెన్షన్ కొడుతున్నప్పుడు అయితే చుక్కలు కనిపిస్తున్నాయి. ఆ లెగ్ ప్రెస్ కంటే ఇదే ఎక్కువ కష్టంగా అనిపిస్తుంది. ఎందుకో అది అర్థం కాలేదు. సపోర్ట్ అది వెనకాల పట్టుకోవడానికి సరిగా మంచిగా లేదు. ఇంకా అక్కడికి వెళ్ళి నా నెక్స్ట్ వర్కౌట్ ఏంటంటే లెగ్ కల్స్. ఈ లెగ్ కల్స్ అదో విచిత్రంగా ఉంది అసలు. ఈ లెగ్ కల్స్ ఈ మిషన్ మీద అసలు చేయబుద్దే కావట్లేదు. ఏదో చేసినానా అనే థాట్లో చేసినా కానీ మంచిగా నాకైతే నిజంగా ఈ లెగ్ కల్స్కి మంచిగా అనిపించలేదు బ్రో. లెగ్ ఎక్స్టెన్షన్ మంచిగా అనిపించింది, లెగ్ కల్స్ మంచిగా అనిపించింది. కానీ లెగ్ కల్స్ అంటే సారీ, లెగ్ ప్రెస్, లెగ్ ఎక్స్టెన్షన్ మంచిగా అనిపించింది. లెగ్ కల్స్ అయితే దొబ్బింది బ్రో. అది ఈడకెళ్ళి ఏటు దిగుతున్నానో కూడా నాకు తెలియట్లేదు, అంత మంచిగా అనిపించలేదు. అక్కడికి వెళ్ళి కాసేపు ఇంకా నార్మల్గా మళ్ళీ వర్కౌట్ అయిందా అంటే నార్మల్గా అయిపోయిందా మళ్ళీ పోజ్ ఇచ్చుకుంటాం. అక్కడికి వెళ్ళి నా నెక్స్ట్ వర్కౌట్ ఏంది, ఇది లైక్ రొటేషన్, లెగ్స్ రొటేషన్ ఉంటుంది కదా, ఇట్లా చేసి ఉండే. అప్పుడప్పుడు చేయాలి. నేను రెగ్యులర్గా చేసే జిమ్లో అయితే ఇది లేదు, బట్ ఈ జిమ్లో ఇది ఉంది. జిమ్ చిన్నగా ఉన్నా కానీ కొంచెం ఎక్విప్మెంట్స్ బాగానే మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. దగ్గర ఎన్ని సంవత్సరాలు అయిందో ఈ జిమ్, కానీ నాకు ఓకే బెటర్ అనిపించుండే. నార్మల్గా ఈ చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ కూడా మంచిగా ఉంది. ఇది ఒకటి ప్లస్ పాయింట్. మళ్ళీ ఈరోజు లాట్ పుల్ డౌన్ చేసిన. ఎట్లా అంటే అసలు చేయకూడదు, అసలు నేను బ్యాక్ వర్కౌటే చేయకూడదు, బట్ ఈ ఐరన్ మీద ఎట్లుంటుందని చేసిన. బట్ మస్తు మజా వచ్చింది బ్రో నిజంగా. అంటే నేను రెగ్యులర్గా వేరే ఎక్విప్మెంట్ మీద చేస్తాను కదా, ఈ ఐరన్ మీద ఎట్లా వచ్చిందని చూసినా కానీ మంచిగా అనిపించింది. అక్కడికి వెళ్ళి మళ్ళీ పోజ్ ఇచ్చిన బాయ్. మనము వర్కౌట్ అయిపోయిన తర్వాత కంపల్సరీ పోజ్ అనేది మనకు మ్యాండేటరీ బాయ్. మనం కంపల్సరీ పోజ్ ఇస్తాం బాయ్. పోజ్ ఇవ్వండి మనము ఇక్కడ కాదు, నేను ఏ జిమ్కి వెళ్ళినా పోజ్ ఇచ్చుకుంటా. అక్కడికి వెళ్ళి మళ్ళీ నా వర్క్ పర్పస్కి వచ్చేసిన బాయ్, బయట వెయిట్ చేస్తున్న బాయ్. అక్కడికి వెళ్ళి నాకు అంటే లైక్ నేను మార్నింగ్ కూడా వచ్చిన వర్క్ పర్పస్లో వచ్చేసిన, మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయినా, మళ్ళీ తిన్నా, మళ్ళీ ఈవినింగ్ షిఫ్ట్ ఇట్లా రెగ్యులర్గా కంటిన్యూ చేస్తున్నాయి. ఈ ఒక్కరోజు అంటే రెగ్యులర్గా ఇట్లా ఏం కంటిన్యూ చేయను. ఇంత ఘనంగా చేస్తే పిచ్చలు ప్యాక్ అయిపోతాయి. ఆడ చాలా కష్టంగా అనిపిస్తుంది. మళ్ళీ నాకు ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నాయి, చాలా కష్టంగా అయిపోతాయి బాయ్. అట్లనే ఈ ఒక్కరోజు చేస్తా, ఇంకా కంటిన్యూగా చేసి ఉండే మార్నింగ్ ప్లస్ ఈవినింగ్. అక్కడికి వెళ్ళి ఇంకా డైరెక్ట్ మా రూమ్కి వెళ్ళిపోయి ఉండే. అక్కడికి వెళ్ళి రూమ్కి వెళ్ళిపోయి నార్మల్గా తినేసి ఈరోజుకి ఇంతే బ్రో. రేపు మళ్ళీ ఇంకో వీడియోతోటి కొత్త కంటెంట్ తోటి వస్తా. రెగ్యులర్గా నా వీడియోస్ చూడండి, ఎంతో కొంత మీకు మోటివేషన్గా ఉంటుంది. మీ లైఫ్కి కూడా మీరు టైం వేస్ట్ చేయకుండా రెగ్యులర్గా అన్ని యాక్టివిటీస్ చేయాలి బ్రో. గమ్మున కూర్చుంటే ఏది కాదు, అన్ని యాక్టివిటీస్ చేయి బ్రో. ఉంటాం మళ్ళా బాయ్.